మీటింగుకు సుస్వాగతం. ఓఎం క్యాంపస్ అంటే ఆపరేషన్ మొబిలైజేషన్. ఓఫిర్ మినిస్ట్రీస్ కూడా ఓఎంఏ కదా. సో ఓఎం మీటింగ్ ఇన్ ద ఓఎం క్యాంపస్. మరి మేము కూడా ఓఎంఏ కాబట్టి ఏమైనా కన్సెషన్ ఇస్తారేమో అడగాలి. క్యాంపస్ మనదే కదా. మంచి ఏర్పాట్లతో ఇన్ని ఫెసిలిటీస్, ఇన్ని రకాల సౌకర్యాలు, ఇంత వైశాల్యము. ఇక్కడ కింద ఒక 500 మంది కూర్చోవచ్చు, పైన బాల్కనీ మళ్ళీ 500 మంది కూర్చోవచ్చు. ఒక 1000 మందితో కాన్ఫరెన్స్ హాల్, మంచి పిఏ సిస్టమ్, ఇన్ని సౌకర్యాలతో ఓఎం క్యాంపస్ ఇలాగూ కట్టబడడం క్రైస్తవ సమాజానికి ఒక వరం. దేవుడు ఈ క్యాంపస్ మేనేజ్మెంట్ని, స్టాఫ్ని దేవుడు ఆశీర్వదించునుగాక. వారికి మరోసారి వందనాలు, దైవాశీస్సులు పలుకుతున్నాం. ప్రియులారా, మనం నేరుగా దేవుని వాక్యంలోకి వెళదాం. ఎక్కువసేపు నేను మాట్లాడను. గంటలోపుగానే ముగించాలని ఆశిస్తున్నాను. బయలుదేరక ముందు ప్రసంగ మార్గములో యాత్ర ప్రారంభించకముందు 2-3 విషయాలు విన్నవిస్తాను. ఈ ఆఖరి సెషన్ లోపుగా ఒక సెషన్లో వచ్చిన సేవకులందరూ కూడా ఒకరికి ఒకరు పరిచయం కావడానికి ఒక టైం కేటాయిస్తాను. ప్రతి ఒక్కరూ కూడా చాలా క్లుప్తంగా తమను గూర్చిన పరిచయ వాక్యములు, సాక్ష్యం 1-2 ముక్కలు చెప్పాలి. సాక్ష్యము క్లుప్తంగా చెప్పడం నేర్చుకోవాలి. నేను అద్దంకి రంజిత్ ఓఫీరు, కుకట్పల్లి హౌసింగ్ బోర్డు కాలనీలో మా సంఘము దేవుడిచ్చిన కృపను బట్టి కొన్ని సంఘాలు కట్టుకొని ఈ దర్శనంతో సేవ సాగిస్తున్నాం. మీరందరూ నా కొరకు ప్రార్థన చేయండి. నా భార్య పేరు ఫలానా అని కూడా చెప్పాలి. మేము ప్రార్థన చేయాలి కదా, ఏమండి? అంతేగాని మళ్ళా మీరు మీ డీటెయిల్స్ అన్నీ చెప్పి ఎట్లా రక్షింపబడ్డారు, మళ్ళీ ఏ వాక్యం ద్వారా ప్రభు మాట్లాడారు, ఇవన్నీ చెబితే దానికి ఇంకో కాన్ఫరెన్స్ స్పెషల్గా పెట్టాల్సి వస్తుంది. ఒక సెషన్ లోపల దాదాపు 175 మంది ఎవరో సేవకులు, దాదాపు మోర్ దెన్ 150 సేవకులు రిజిస్టర్ చేసుకున్నారు. గనుక ప్రియులారా, ఆ ఇంట్రడక్టరీ సెషన్, సెల్ఫ్ ఇంట్రడక్షన్, అందరూ చెప్పుకోవడానికి మీ పేరు, ఊరు, ఎక్కడ సేవ చేస్తున్నారు, ఏదన్నా ప్రత్యేకంగా మీకు ప్రార్థన విన్నపం ఉంటే. ఇప్పుడు నేను చెప్తాను, కుకట్పల్లిలో కేంద్ర సంఘానికి మందిరం లేదు, మందిరం కట్టుకోవాలనుకుంటున్నాం, ప్రార్థన చేయండి. అలాంటిది ఏదన్నా ఉంటే చెప్పచ్చు. మరి రక్షణ సాక్ష్యము, దేవుడు అగాపేలోకి ఎలా తెచ్చాడు, ఆ దర్శనం, సాక్ష్యం, అవన్నీ చెప్పడానికి సమయం ఉండదు. అది కొంచెం అర్థం చేసుకోండి. వినడానికి ఇష్టమే, అందరి సాక్ష్యాలు వినాలని ఇష్టమే, కానీ సమయం ఉండదు. ఇదొక విషయం జ్ఞాపకం పెట్టుకోండి. మొదటి ప్రసంగము నుండి ఆఖరి ప్రసంగం దాకా అన్ని మెసేజెస్ డిటిపి చేయడం ఇప్పుడు ప్రారంభం చేస్తున్నాను. అందుకే పాస్టర్ గారు రాలేదు. క్యాంపస్ వర్క్ చాలా ఉంటుంది. మనం టైంకి వచ్చి కూర్చుంటాం, వెళతాం, ఆనందిస్తాం. కానీ మెయింటైన్ చేయడము, బిల్స్ కట్టడము, క్లీన్లీనెస్ చూసుకోవడము, టైంకు అన్నీ జరుగుతున్నాయో లేదో సూపర్వైజ్ చేయటం. ఇప్పుడు మీకు ఐడెంటిటీ కార్డ్స్ వచ్చినాయి, అవి రావాలంటే ఊరికనే రావు కదా. కొంతమంది కుమారులు రాత్రింబగళ్ళు కష్టపడ్డారు పిల్లారా. కనుక ఇప్పుడు పాస్టర్ గారు కడుపు నొప్పితో ఉంది, అయినా షీఈ్ వర్కింగ్ ఆన్ దాట్. ఆఖరి రోజు లోపుగా మీకు ఈ అన్ని తరగతుల పాఠాలు మళ్ళీ నేను చూసి దాన్ని పర్ఫెక్ట్గా నోట్స్ మీకు ఇస్తాం.
అదొకటి డిటిపి చేసి ఇస్తాం. తర్వాత ఆఖరి రోజు మీకు సర్టిఫికేట్స్ ఇవ్వడం జరుగుతుంది. రేపు కొంతమంది బయలుదేరి వెళుతున్నారు, కొంతమంది రేపే దిగుతున్నారు. ఇదొక విచిత్రం అండి. నేనును యెహోవా నాకు ఇచ్చిన పిల్లలను ఒక సూచక క్రియలుగా ఉన్నాము అని అన్నట్టు, మరి కొంతమంది ఆరోగ్యాలు బాగుండలేదు. పట్టిసీమ చిన్నిబాబు గారు, అగాపే పాస్ట్ గారు ఆరోగ్యం, ఆయన వైఫ్ ఆరోగ్యం బాగలేదు. ఇక్కడున్న కొంతమందికి కూడా ఆరోగ్యాలు బాగలేవు, అయినా మీరు దేవుని సన్నిధి కొరకు వచ్చారు. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. ఇంకా కొంతమంది రాలేదు. ఆటి ప్రసాద్ గారు రేపు పొద్దున్న దిగుతాడు, ఇందాక ఫోన్ చేశారు. ఒక డిసిప్లిన్ ఎందుకు పెట్టామంటే ప్రియులారా, అది మీకే మేలు. ఒక టైం అనుకొని ఆ టైం ప్రకారం పనులు చేసే సెల్ఫ్ కంట్రోల్ మీకు ఉండాలి. ఆత్మ నిగ్రహం, మన మీద మనకు అదుపు. ఈ టైం అంటే ఆ టైం, ఆ టైం అంటే అలా చేయడం మనం నేర్చుకోవాలి. కనుక ప్రియులారా, మనం ఆ సెల్ఫ్ కంట్రోల్ నేర్చుకోవడం కొరకు డిసిప్లిన్ చాలా పనికి వస్తుంది. ఆత్మీయ జీవితాన్ని కూడా మేలు కలుగుతుంది. మరి ఆఖరి రోజుకు మీకు సర్టిఫికేట్స్, తర్వాత ఆ నోట్స్ అప్పగిస్తాము. కానీ రేపు కొందరు అత్యవసర పనులను బట్టి వెళుతున్నారు, నా అనుమతితోనే వెళుతున్నారు, తప్పదు. మరి మన ప్రియ సహోదరుడు రఘుయేల్ వారి తండ్రి గారు చనిపోయి సరిగా 1 year అయింది. హిందూ కుటుంబం నుంచి రక్షింపబడ్డారు. మొదటి జ్ఞాపకార్థ కూటం వారి ఊర్లో జరుగుతుంది. ఒకడే కొడుకు కాబట్టి వెళ్ళకపోతే బంధువర్గంలో ఇదేం మతం పట్టారా మీరు, కన్న తండ్రి చావుకు రావద్దన్నాడా మీ దేవుడు, ఇలాగ రకంగా మాట్లాడతారు. కనుక పర్వాలేదు తమ్ముడు వెళ్ళు, నీకు సీడీలు పంపిస్తానని చెప్పి సమ్ జెన్యూన్ రీజన్ ఉండాలి. ప్రియులారా, అలాగా ఒకరు ఇద్దరు ఇంకెవరు కూడా, మన మందస సత్యం గారు, వారు వారి శనివారం వారి ఊరిలో ఒక మీటింగ్ ఉన్నది. అంతేకాక శనివారం ప్రయాణం చేస్తే ఆదివారము మధ్యాహ్నం చేరుకుంటారు. సో వారి ఊరికి సంఘానికి అందుకోలేరు. అలాంటప్పుడు సరేనని చెప్పి అలాగా కొంతమంది వెళ్తారు. కాబట్టి రేపు మధ్యాహ్నమే మనం గ్రూప్ ఫోటో తీసుకుంటాం. ఎవరు వెళ్ళే వాళ్ళు ఆఫ్టర్ ఫోటో వెళ్ళండి, ఆఫ్టర్ ఫోటో తీసుకున్నాకనే మీరు వెళ్ళండి. స్ట్రిక్ట్లీ అగాపే ఫుల్ గాస్పుల్ మినిస్ట్రీస్లో ఉన్న ఆర్డైన్డ్ పాస్టర్స్ అండ్ దైర్ వైఫ్స్ మీరు కలిసి అందరూ వరుసగా హస్బెండ్ అండ్ వైఫ్ నిలబడాలి. నేను పాస్టర్ గారు సెంటర్లో ఉంటాం. ఒక మంచి ఫోటో రేపు తీసుకుందాం. మీకు అందరికీ దాని కాపీస్ ఇవ్వడం జరుగుతుంది. అందరికీ కూడా దాని కాపీస్ ఇస్తాం. ఆ విషయం జ్ఞాపకం పెట్టుకోండి. కాబట్టి రేపు ఫోటోలు తీయడం జరుగుతుంది. ఆ తర్వాత వీలైతే మరి రేపు మధ్యాహ్నము ఎప్పుడో ఒకసారి ఇంట్రొడక్టరీ టెస్టిమనీస్ సెషన్ అనేది నిర్వహిద్దాం. దేవుడు నడిపించిన ప్రకారం మనం ఆ కార్యక్రమాలు చేద్దాం. దేవునికి స్తోత్రం. దేవుని వాక్యంలోకి వెళదాం. మత్తయి సువార్త 23వ అధ్యాయము. మత్తయి సువార్త 23వ అధ్యాయం 23వ వచనం చదువుకుందాం దయచేసి. అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, మీరు పుదీనాలోను సోపులోను జీలకర్రలోను 10వ వంతు చెల్లించి ధర్మశాస్త్రములో ప్రధానమైన విషయములను అనగా న్యాయమును కనికరమును విశ్వాసమును విడిచిపెట్టి తిరిగి వాటిని మానక వీటిని చేయవలసి ఉండెను. అంధులైన మార్గదర్శకులారా, దోమ లేకుండున్నట్లు వడియగట్టి ఒంటెను మింగువారు మీరే. చిన్న మాట మనం ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా మహాపరిశుద్ధ ప్రభువా,
మరల ఒకసారి ఈ అభిషిక్త సేవకుల సమావేశంలో, సదస్సులో మేము నీ స్వరాన్ని వినడానికి వచ్చి ఉన్నాము ప్రభువా. నీ మాటలు మాకు కావాలి, నీ ఉపదేశము మాకు కావాలి ప్రభువా. ఉపదేశము జీవార్థమైనది, నీ ఉపదేశము మాకు జీవదాయకమైనది ప్రభువా. నీవు మాట్లాడితే మేము బ్రతుకుతామయ్యా. మీరు మాట్లాడకుండా మౌనము దాలిస్తే మేము క్షీణించి కృషించి నశించిపోతాం ప్రభువా. మా మీద నీ దయ చూపండి. మేము చేసిన దోషములు ఏవైనా నీ మనస్సుకు బాధ కలిగిస్తూ ఉంటే నీ కృపతో మమ్మను క్షమించి, నీ అగ్ని చేత మమ్మలను గాల్చి, మీ యొక్క రక్తము మాపై ప్రోక్షించి మమ్మను పునీతమైన వ్యక్తులుగా, అగ్ని జ్వాలలుగా మీరే తయారు చేయండి. ఈ ఓఎం క్యాంపస్ని మీరు ఆశీర్వదించండి. ఈ క్యాంపస్లో ఉన్న నీ దాసులందరినీ దీవించండి. ఓఫిర్ మినిస్ట్రీస్ సదస్సుకు హాజరైన అభిషిక్త సేవకులను, సహకరిస్తున్న సోదర సోదరీమణులను దీవించండి ప్రభువా. ఈ సదస్సులో, ఈ సెషన్లో మరలా నీ వాక్యములు పంపించమని మీరే మాట్లాడి మీ చిత్తమును మా పట్ల నీకున్న ఆలోచనను తెలియపరచమని యేసయ్య నామమున వేడుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రభునందు నాకు అత్యంత ప్రియులారా, ధర్మశాస్త్రోపదేశకులతో యేసు మాట్లాడుతున్నాడు. పరిసయ్యులు, అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా అని పిలిచాడు ప్రభు. ఈ శాస్త్రులు, పరిసయ్యులు ఎవరయ్యా అని ఆలోచిస్తే, ధర్మశాస్త్ర ప్రధానము వారి ద్వారానే ఇశ్రాయేలు జనాంగమంతటికి ధర్మశాస్త్ర ప్రతుల ప్రధానం అందాం. ధర్మశాస్త్ర ప్రధానము మోషే ద్వారా కలిగింది. వాటి ప్రతులను రాసి ఇచ్చేవారు శాస్త్రులు. ఆ రోజుల్లో ప్రింటింగ్ ప్రెస్సులు లేవు. ధర్మశాస్త్రపు ప్రతి తయారు కావాలంటే అక్షరం చూసి రాయాల్సిందే. చూచి రాతగాండ్రు అని అర్థం. స్క్రైబ్ అంటే వ్రాయువాడు, వ్రాతగాడు. స్క్రైబ్, స్క్రిప్ట్ అంటే వ్రాయబడినది. స్క్రిప్ట్ అంటే రాయబడినది, స్క్రైబ్ అంటే వ్రాయువాడు. ఏమి వ్రాయువాడు? ధర్మశాస్త్రమును వ్రాయువాడు. ధర్మశాస్త్రమును రాసి వారు ధర్మశాస్త్రములో ప్రవీణులైనారు. శాస్త్రులు అంటే ధర్మశాస్త్ర ప్రవీణులు అని అర్థం. అలాగే పరిసయ్యులు ఎవరు అంటే బహునిష్ట కలిగిన యూదులు. యూదా మతములో అతి నిష్ఠ కలిగినటువంటి శాఖ, డినామినేషన్. పరిసయ్యులు అంటే దే ఆర్ ఫండమెంటలిస్ట్స్ అన్నమాట. చాలా వాళ్ళు అక్షరము దేవుని వాక్యాన్ని చదివి ధ్యానించి అలాగూ మనం బ్రతకాలి అనే నియమ నిష్టలు కలిగిన వాడు పరిసయ్యుడు అనేవాడు. పరిసయ్యులు అంటే నిష్ఠ కలిగిన శాఖ. అపొస్తలుల కార్యాలు 26వ అధ్యాయం 5వ వచనం, నేను మన మతములోని బహునిష్ఠ గల తెగను అనుసరించి పరిసయ్యుడనుగా ప్రవర్తించినట్లు చెప్పగలరు. యూదా మతములో బహునిష్ఠ కలిగిన తెగ పరిసయ్యుల తెగ. ప్రియులారా, అంతటి ధర్మశాస్త్ర ప్రవీణులతో యేసయ్య మాట్లాడుతూ, మీరు అంధులైన మార్గదర్శకులు అన్నాడు. వాడి ఉద్యోగం ఏమిటి అంటే, వాడి ఉద్యోగము మార్గదర్శకత్వము. వాడి దేహ పరిస్థితి ఏమిటంటే అంధుడు. వాడి ఉద్యోగము దారి చూపే ఉద్యోగం. వాడి పరిస్థితి దారి చూడలేని స్థితి. దారి చూడలేడు కానీ దారి చూపిస్తాడు.
అతనే గుడ్డివాడు, కానీ వేరే వాళ్లకు దారి చూపిస్తాడు. అంధులైన మార్గదర్శకులారా అని పిలుస్తూ అయ్యో అన్నాడు. అయ్యో అంటే బాధాకరమైనటువంటి పరిస్థితి అన్నమాట. అయ్యయ్యో, మీరు నిష్ట కలిగిన తెగ, ధర్మశాస్త్రం ఎరిగిన ప్రవీణులు, అందరికీ దారి చూపిస్తున్నారు, కానీ మీరే దారిని సరిగా చూడలేకపోతున్నారు. చాలా నిష్ట కలిగిన వారు చిన్న చిన్న తప్పులు కూడా చేయొద్దు, చిన్న విషయాల్లో కూడా దేవునికి నమ్మకంగా ఉండాలనే నిష్ట వారికి. దేవుడు 10వ భాగము తెమ్మన్నాడు కదా. పుదీనాలు, సోంపు అంటే ఏముంది, అంత ఒక కాస్త చారెడు నోట్లో వేసుకుంటాం. ఆ సోంపు డబ్బా తెచ్చి ఇంట్లో పెట్టినప్పుడు అందులో నుంచి కాస్త 10వ భాగం 10 కుప్పలు చేయండి రా సమానంగా, ఒక కుప్ప దేవునికి ఇవ్వండి అంట. 10 పుదీనా కట్టలు చేస్తే ఒక కట్ట దేవునికి ఇవ్వండి, మందిరానికి వెళ్ళాల్సిందే. జీలకర్రలో 10వ వంతు. అతి చిన్న చిన్న విషయాల్లో పట్టింపు కలిగిన వారు. అయినను మీరు అంధులే, ఒక విషయాన్ని చూడలేకపోయారు. ధర్మశాస్త్రములో ప్రధానమైన విషయాలను మీరు విడిచిపెట్టారు. 10వ భాగాలు, ఉపవాసాలు, ప్రార్థనలు, బలికర్మకాండ అన్నీ చేస్తున్నారు, కానీ ధర్మశాస్త్రములో ప్రధానమైన విషయాలు ఉన్నాయి. 3 విషయాలు. ఒకటి విశ్వాసము, కనికరము, న్యాయము. అటు నుండి చెప్పుకుంటే ఇలాగొస్తుంది: విశ్వాసము, కనికరము, న్యాయము. ధర్మశాస్త్రములో ప్రధానమైన విషయాలు యేసు చెప్పిన వరుస: మొట్టమొదట న్యాయము, రెండవది కనికరము, మూడవది విశ్వాసము. ఈ 3 విషయాలు వదిలేశారు. న్యాయము లేని వారు చాలా నిష్ఠగా మతమును ఆచరిస్తారు, కానీ న్యాయము లేదు. చాలా నిష్ఠగా మతాచారములన్నీ ఆచరిస్తారు, కానీ కనికరము లేదు, విశ్వాసము లేదు. ఇవి ప్రధానమైన విషయాలు. మనం ఈనాడు వాక్యోపదేశకులము. ఈ తరానికి మనమే శాస్త్రులం, ధర్మశాస్త్రోపదేశకులం. మనతో దేవుడు మాట్లాడుతున్న మాట: మీకు 66 గ్రంథాల ఉపదేశ గ్రంథం ఉన్నది, ఉపదేశ గని ఉన్నది. ఉపదేశాల గని 66 గ్రంథాల పుస్తకం. అందులో ఎన్నో విషయాలు ఉన్నాయి, ఎన్నో ప్రసంగాలు ఉన్నాయి. అబ్రహాము విషయం చెప్పుకోవచ్చు, ఇస్సాకు, యాకోబు, ఆదాము సంగతి చెప్పుకోవచ్చు, మోషేను గూర్చి మాట్లాడవచ్చు, కోరహు, దాతాను, అబీరాము, బిలాము, ఇస్కరియోతు, యూదా లాంటి భ్రష్టులను గూర్చి మాట్లాడి హెచ్చరిక చేయొచ్చు. చెప్పుకోవడానికి ఎన్నో ఉన్నాయి, కానీ ప్రధానమైనది న్యాయము అన్నాడు. మనకు న్యాయం ఉండాలి, న్యాయం ఉండాలి. భూమి మీద దేవుని ప్రతినిధులము, మనము సంస్కర్తల సంఘమై ఉన్నాం. దేవుని బిడ్డలారా, సంస్కరణకు బయలుదేరిన మనం అన్యాయస్తులం కాకూడదు. మీకొక షాకింగ్ న్యూస్ చెబుతాను. అన్యాయస్తుడు అనేది చాలా భయంకరమైనటువంటి హీన స్థితి, నీచ స్థితి. 1 కొరింథీ పత్రిక 6వ అధ్యాయము 9వ వచనం: అన్యాయస్తులు దేవుని రాజ్యమునకు వారసులు కానేరని మీకు తెలియదా? విగ్రహారాధకులు దేవుని రాజ్యంలో ప్రవేశించలేరు. కావాలని తెలిసి బరి తెగించి భయము విడిచి శరీర పాపము చెయ్యువారు దేవుని రాజ్యములో ప్రవేశించలేరు.
అదే సమయములో అన్యాయస్తుడు దేవుని రాజ్యంలో ప్రవేశించలేడు. మీరు విగ్రహారాధన చేయకపోవచ్చు, జారత్వం చేయకపోవచ్చు, ప్రార్థనా పరులమని అనుకోవచ్చు, కానీ మన బ్రతుకులో న్యాయం ఉండాలి, మన ఆలోచనలో న్యాయం ఉండాలి, సంఘ పరిపాలనలో న్యాయం ఉండాలి, కుటుంబ పరిపాలనలో న్యాయం ఉండాలి. న్యాయము మన నరనరాన జీర్ణమై ఉండాలి. మనము న్యాయవంతులం కావాలి. పౌలు అన్నాడు ఒక సందర్భంలో, మేము ఎవరికి అన్యాయము చేయలేదు అన్నాడు. ఆ సాక్ష్యం ఇవ్వగలిగిన విశ్వాసి ధన్యుడు, ఆ సాక్ష్యం ఇవ్వగలిగిన దైవ సేవకుడు ధన్యుడు. 2వ కొరింథీ పత్రిక 7వ అధ్యాయం 2వ వచనం అండి. మమ్మును మీ హృదయములో చేర్చుకొనుడి, మేమెవరికి అన్యాయము చెయ్యలేదు, ఎవరిని చెరుపలేదు. దైవ సేవకులమైన మనం ఎన్నో మర్మాలు విడమరిచి చెప్పగలిగిన జ్ఞానం మనకు ఉండొచ్చు. మన బోధ చేత, వాగ్దాటి చేత